మనం ఎక్కువ కామన్గా యూజ్ చేసే బ్యాక్ అండ్ హెచ్టిటిపి మెథడ్స్ ఏంటో మీకు తెలుసా? వెయిట్ హెచ్టిటిపి మెథడ్ అంటే ఏంటో తెలుసా మీకు? పర్లేదు, కంగారు పడకండి, నేనేం. సో నార్మల్గా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి వెళ్ళి బ్యాక్ ఎండ్కి ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలని చెప్పి పంపించే రూల్స్నే ఈ హెచ్టిటిపి మెథడ్స్ ద్వారా పంపిస్తా ఉన్నాడు. సింపుల్గా ఒక ఆన్లైన్ షాపింగ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నారు. సో దాని రిలేటెడ్ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ని చూస్తారు కదా. ఈ ప్రోడక్ట్స్ అని ఎట్లా డిస్ప్లే అవుతాయి అంటే గెట్ మెథడ్ ద్వారా అదంతా పాసిబుల్ అవుతుంది. అండ్ మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది అన్నిట్లలో, దాన్ని ఆర్డర్ చేస్తారు కదా, అది మనకి పోస్ట్ మెథడ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీరు అక్కడ అడ్రస్ కి ఇవ్వాలి కదా. సో అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త అడ్రస్ కి షిఫ్ట్ అయిపోయినారు. సో మీ పాత అడ్రస్ ని మీరు అప్డేట్ చేసుకోవాలి కదా, అది ఈ పుట్ మెథడ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మీకు అక్కడ మల్టిపుల్ అడ్రసెస్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఆ క్లటర్నెస్ ని క్లియర్ చేసుకోవడానికి డిలీట్ చేద్దాం అనుకుంటారు కదా రిమైనింగ్ అడ్రస్ ని. సో అది మనకి డిలీట్ మెథడ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో గెట్ అంటే ప్రాపర్టీస్ ని రీడ్ చేసుకోవడానికి, పోస్ట్ అంటే క్రియేట్ చేయడానికి, పుట్ అంటే అప్డేట్ లేదా రీప్లేస్ చేయడానికి, అండ్ ఫైనల్లీ డిలీట్ అంటే రిమూవ్ చేయడానికి. మనం బ్యాక్ ఎండ్ లో మోస్ట్ కామన్ గా యూజ్ చేసే హెచ్టిటిపి మెథడ్స్ ఇవే.